అరే ఇప్పుడు వచ్చిండ్రా చూసారా రెడీ వచ్చిందా కరాగా అన్న వాళ్ళతో మీరు వచ్చిన ఓకే ఓకే తిన్నరారా తిన్నా మన టిఫిన్ చేసిన నేను మన వాళ్ళు ఏలే అన్న తినలేరా అరే టిఫిన్ లేపరా పోయి పోయిరా పో తొందరరా ఇంకా చెప్పురా ఇంకా ఏం సార్ ఎట్లున్నది కథ అన్న పండగకి ఏదైనా ఒకటి సెలబ్రేషన్ చేద్దామన్నా సెలబ్రేషన్ ఇంట్లోనారా లేదన్నా ఇప్పుడు సంక్రాంతి వస్తుంది కదా మంచిగా ఆంధ్రాలో బాగా సెలబ్రేషన్ చేస్తారు మన కాడ కూడా ఏదైనా ముగ్గుల పోటీకి ఇట్లా అలాంటి కండక్ట్ చేద్దామని ఆలోచన అన్న కరెక్టే మంచిగా ఉంటారా ఒక పని చేద్దాం మన గలీలా ముగ్గుల పోటీ పెడదాం మన కాలనీ ప్రెసిడెంట్ ఉన్నారు కదా అన్నాను పిలుద్దాం ఇంకా పెద్ద మనిషి మన అన్నాడు కదరా కార్పొరేటర్ అన్న అన్నకు ఫోన్ చేయి నేను చెప్తాను మనకు నేను వైరా ఫోన్ చేసి రమ్మని చెప్తా చేద్దాం మరదలి కూడా రమ్మని సరే రమ్మని చెప్తుంది ఎంజాయ్ చేసుకో పండగ చేసుకో పోయేస్తా ఫస్ట్ అన్న పోయి రమ్మని చెప్పు సరే అన్న నేను రమ్మని చెప్తుంది అరే మరి కరెక్ట్ ముగ్గుల పోటీలు పెడతాను మన దానికి ఏమైనా ప్రైజెస్ తీసుకురాలరా గా మాత్రం నాకు తెలియదారా అది నేను చూసుకుంటా పో నాకేం తక్కువ అయిపోయినాడు తొందరగా మంచి పేరు ఉంటుంది తీసుకురావాలి నేను తీసుకొస్తా పో ఓకే ఏమేమి తీసుకొస్తారా మరి అవి ఎందుకు చెప్తా నేను తీసుకొస్తా కదా మంచిగా తీసుకొస్తా కదా తెలియదారా సస్పెన్స్ ఉండాలి అప్పు ఎవరికి తెలియదు అబ్బో తమ్ముడు లేడీ సరే అన్న అటొక లైన్ కొడదాం మనం కార్ కాంచాలి అటు కొడదాము చక్కగా ఇద్దాము ఈ మధ్యలో ఒక 2 ఫీట్లు గ్యాప్ ఇద్దాం నడవడానికి అటు చూడడానికి ఓకే ఓకేనా నా ఫస్ట్ ఈ లైన్ పాటు తొందర కంప్లీట్ గారం పడుకురా అరే అదే పో పిండి పో ఇదే ఇదే ఒకటి పెట్టు ఒకటి పెట్టు తమ్ముడే ఏమవుతా ఓకేనా ఓకే అన్న చాలా తీసుకుంటా కానీ అదే నువ్వు ఫస్ట్ ఒక ఫ్లెక్స్ కాదు పోయినప్పుడు అయిపోయింది అయిపోయింది తమ్ముడు నువ్వు కార్పొరేటర్ అన్న ఫోన్ వస్తాడట అన్న మార్నింగ్ మాట్లాడినా వస్తున్నారట సరే ఓకే తమ్ముడు డబ్బా పక్కన ఇది ఓకే లైన్స్ అన్ని ఓకే ఇవి తగిన ఇంకా ఎక్కువ వస్తాయి చూద్దాం ఇలా అరేంజ్ చేద్దాం ఎక్కువ వస్తాయి ప్రస్తుతం అక్కడ క్లీన్ చేయాలి అరే ఆ చెట్లను సాపేసి అక్కడ కార్పెట్ వేసి మళ్ళీ క్లాత్ కట్టేద్దాం అందరు చెప్పినాం ప్రెసిడెంట్ ఇట్లా వాళ్ళందరూ చెప్పినాం వాళ్ళు కూడా వస్తున్నారట అందరు వస్తారు రెడీగా అది అజయ్ పో నువ్వు ఫస్ట్ తమ్ముడు ఫస్ట్ రెడీ చేయాలి అన్న వైన్ వచ్చింది కాదు
ఇది బట్టి ఫోటో తీయమంటావు మళ్ళీ అన్ని సర్దుకుంటావు నువ్వైతే పో నేను సెల్ఫీ దిగుతా ఒక్క సింగిల్ పిక్ ప్లీజ్ పట్టు మరి దించు మావయ్య వచ్చాడు దించు. సరే ఇప్పుడు నన్ను దించు. అక్క నువ్వు కాకపోతే నన్ను ఎవరు దింపుతారే? సరే నన్ను దించు ఫస్ట్. నా ఫోన్లో మంచిగా వస్తాయి. దించు ఇట్లా పెట్టనా ఇట్లా ఇట్లా. హలో 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 ఏం చేస్తారండి ఇక్కడ? ఫోటోలు దిగుతానం బావా. ఫోటోలు దిగుతారా? ఆ ముగ్గుల పొడి దేనికోసం పెట్టినే? ముగ్గులు వేసుకోనీకి. మరి ఏం చేస్తారు ఇక్కడ? ఫోటోలు దిగుతున్నాము. ముగ్గులు వేయాలి కదా, ముగ్గులే ఫోటో పెట్టినప్పుడు. మాకు రావు కదా. ఓర్ని మీకోసమే కదనే ముగ్గుల పోటీలు పెట్టింది. ఫోటోలు పోయిస్తారు ఇక్కడ. మాకు ముగ్గులు వేయడం రాదు కాబట్టి ఫోటోలకు పోజులు ఇస్తాను. మంచి పని చేస్తాను అంతే. పో మేనేజ్మెంట్ చేసుకోపో, పోయి చూసుకోపో అందరినీ. ఏ నాకు అది రావు ఏ ఆగు. అయ్యో మీకు మంచి ముచ్చడి చెప్తా. ఏం లేదు మాకు ఎట్లాగో ముగ్గులు వేసే రాదు. మొగోళ్ళు మీరు కూడా వేయరు కాబట్టి ముగ్గుల నుంచి వస్తుంది రాదు. బావేందే ఇంత ఘోరంగా మాట్లాడతాండు? ఏమోలేవే వదిలే. సరే కానీ నాకు మంచి ప్లాన్ వచ్చింది. ఏంటంటే మన కాలనీలో మనమే ముగ్గులు వేపిస్తున్నాం కాబట్టి ఇదంతా ఒక వీడియో తీసి మనం యూట్యూబ్ లో పెడదాం. బావా ఇంకా యూట్యూబ్ లో పెట్టుడేంది, మనకి మస్తు మస్తు వ్యూస్ పోతాయి, మస్తు సంపాదించుకోవచ్చు మనం యూట్యూబ్ లో. అందరు మనతో ఫోటోలు దిగుతారు. అసలు సెల్ఫీ ప్లీజ్ అని మన చుట్టే తిరుగుతారట బావా. అవును నిజం. అవును నేను చెప్తే ఏంటంటే ఇదంతా ముగ్గులు వేపిద్దాం. నేనేమో యాంకరింగ్ చేస్తా, ఇదేమో పేర్లు రాసుకొని జడ్జిగా చేస్తుంది, నువ్వేమో అంత మేనేజ్మెంట్ మీరు ఇద్దరు ఇక హడావిడి అంతా చేయాలి. ఇది మొత్తం మనకు ఒక కెమెరామెన్ రమ్మందాం, ఇదంతా వీడియో తీద్దాం, మన కాలనీలో అందరినీ రమ్మందాం, అసలు ధూమ్ ధామ్ గా చేద్దాం మనం. అక్క కెమెరామ్యాన్ అంటే గుర్తుకొచ్చింది, బాబా మీ దోస్తు సుక్కుగాడు ఉన్నాడు కదా. అరే మస్తు వీడియోలు ఆయన రమ్మందాము. మరి చేస్తా గానీ అంటే ఈ ఒక్క వీడియో తోటే నువ్వు వైరల్ అవుతావు, సెలబ్రేట్ అయిపోతావు, నీకు ఫోటోలకు పోజులు ఇస్తావు, సెల్ఫీలు ఇస్తావు, అదంతా కాదు. ఇప్పుడు మనం ఇదంతా వీడియో తీసి కిరణ్ ఎంటర్టైన్మెంట్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఒకటి ఓపెన్ చేసుకున్నాం అనుకో, చెప్పుకుంటాం. ఈ సంక్రాంతికి మేము వస్తున్నాం అన్నట్టు టైటిల్ పెడదాం. ఈ సంక్రాంతికి మేము వస్తున్నాం అని ఒక టైటిల్ పెడదాం, పుష్ప టైటిల్ వేద్దాం. అసలు హడావిడి చేయాలి ఇక మనం. ఇక అక్క మన అమ్మగారి ఇంటికాడ అయితే మీ అక్క యూట్యూబ్ లో కనబడుతుంది కదా, మీ బావ యూట్యూబ్ లో కనబడుతుంది. మీకు గుర్తుకుందా చిన్నప్పుడు అమ్మమ్మల ఇంటికి మీరు అదే మా ఇంటికి వస్తే మనం ఎట్లా హడావిడి చేసుకుందాం, ఏమన్నా అంటే రేగ్గాయలు తెచ్చుకోవడం, కైకి లేగడం, ఇదే ఉండే. కానీ ఇప్పుడు అక్క బావ చిన్నప్పుడు నన్ను ఎత్తుకొని ఊకే రేగ్గాయలు చెట్టుకాడికి పట్టుకోలేదు కదండి. అందుకే అప్పుడు మిమ్మల్ని ఇద్దరు నేను కొట్టలేనా? నీకు అరవింద్ నాక నువ్వు బావ దగ్గరికి ఎందుకు వస్తావే? చూడాలి నీకు అసలు నీ మరదల్ని హ్యాండిల్ అయ్యావు నువ్వైతే. ఏంది బావ నువ్వు కూడా అదంటే నువ్వు నవ్వుకుంటున్నావు? మరదలు కదనే చిన్నది చేయనిది అని. సరే మీరు పోయి ఒకసారి అందరూ ఒకసారి పరామర్శించాలి. వీడియోలు కాదు ఇక్కడ ఇక్కడ. ఓ బావా అదన్ని మాటలు అంటున్నా నవ్వుకుంటా మాట్లాడుతున్నావు ఏంది? మరదలు కదా చిన్నది. పో బావా పోనే అలిగినా. ముందుగా మన భద్రకాళి రోడ్ నెంబర్ 2 కాలనీలో ముగ్గుల పోటీ అయితే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. సో ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్న మన మహిళలందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ఇంకా చాలా మంది ఉన్నారు రావాల్సిన వారు, ఇప్పుడైతే చాలా మంది వచ్చి మనకు వెయిట్ చేస్తున్నారు ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడానికి. సో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన కార్పొరేట్ గారు మరియు వారి సతీమణిగా కూడా ఈ కార్యక్రమానికి మనము ఆహ్వానించాము. సో మరి కాసేపట్లో వారు వస్తున్నారు. అంతసేపట్లో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వారి వారి యొక్క కేటాయించిన స్థానాల్లోకి వెళ్ళి ఉండవలసిందిగా కోరుతున్నాము. సో ఇక్కడ మన జడ్జిలు కూడా రెడీగా ఉన్నారు మనకు. సో ఈ మొత్తం కార్యక్రమాన్ని మాత్రం నిర్వహించేది కిరణ్ ఎంటర్టైన్మెంట్స్ ఫ్రమ్ వరంగల్. సో బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్, క్లాప్స్ ఆల్ ఆఫ్ యూ. సో థ్యాంక్ యూ. సో ఇప్పుడు మన ముగ్గుల పోటీలో పాల్గొంటున్న వారితో కాసేపు మాట్లాడి తెలుసుకుందాం పదండి. నమస్కారం అండి. నమస్కారం. మీ పేరు? నా పేరు తిరుమల. సో మన కాలనీలో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఈ ముగ్గులు అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. ఫస్ట్ అంటే నేను ఇంతకుముందు మా ఆఫీస్లో కూడా ట్రై చేసినాము, చాలా బాగా అనిపించింది. అక్కడ కూడా నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి అక్కడ కూడా. ఓకే తిరుమల గారు ఆల్ ద బెస్ట్, మీరు గెలవాలనుకుంటున్నాము. సో నెక్స్ట్ పార్టిసిపేట్ కూడా మనం వెళ్ళిపోదాము. సో తిరుమల గారి పేరు నోట్ చేసుకోండి మీరు. నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరు? రవలి. సో రవలి గారు మన ఈ కాలనీలో ప్రోగ్రామ్స్ ఇట్లా కండక్ట్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. ఓకే ఈ పోటీలో మీరు గెలుస్తా అనుకుంటున్నారా? ఫస్ట్ ప్రైజ్ వస్తుంది అనుకుంటున్నాను. నమస్కారం అమ్మ. సో మీ పేరు? రమాదేవి. రమాదేవి గారు
రమాదేవి గారు, మీ ఈ ప్రోగ్రామ్ లో మీకు పార్టిసిపేట్ చేయడం ఎలా అనిపిస్తుందండి? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు? జ్యోత్స్న. ఓకే, జ్యోత్స్న గారు, ఈ ప్రోగ్రామ్ లో మీకు పార్టిసిపేట్ చేయడం ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరు? రమ్య. రమ్య గారు, నోట్ చేసుకోండి మీరు. నమస్కారం అమ్మ. నమస్కారం. మీ పేరు? సునీత. ఓకే, సునీత గారు, మన కాలనీలో ఈ ప్రోగ్రామ్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. మేము ఎక్కడెక్కడికో పోయి వేసే కంటే మా దగ్గరకు వచ్చి ఇలా మీరు కూడా ఇలా మాకు కొంచెం కోఆపరేట్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. నమస్కారం అమ్మ. నమస్తే. మీ పేరు? లక్ష్మి. ఓకే, లక్ష్మి గారు, మన కాలనీలో ఈ ప్రోగ్రామ్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. అంటే ఇంతకన్నా ముందు ఇలాంటివి చేశారా? చేయలేదు. సో అంటే ఇక్కడ చేయకుండా వేరే కాలనీకి వెళ్ళడం అలా పార్టిసిపేట్ చేశారా? ఓకే అండి. సో ఈ పోటీలో మీరు విన్ అయితే అనుకుంటున్నారా? ఓకే, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ హోప్. బాగా వేయండి. నమస్కారం మ్యామ్. నమస్కారం. మీ పేరు? కవిత పోరిక. ఓకే, నమస్కారం మేడం. నమస్కారం అండి. మీ పేరు? నీరజ. ఓకే, సో చూసిరు కదా, మన పార్టిసిపేట్ అందరు కూడా చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నారు. నేనంటే నేనని ఒకరికొకరు పోటీగా ముగ్గులు అయితే వేస్తున్నారు. సో చూడాలి ఎవరి ముగ్గు బాగుంటుంది, ఎవరు ఫస్ట్ విన్ అవుతారు అనేది. సో మనకైతే ప్రైజ్లో వచ్చేసి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ అయితే ఉన్నాయి. సో ఇంకా ఏంటండి, ముగ్గు ఫినిష్ అయిపోయిందా? స్టార్ట్ చేసినాము. కలర్స్ అన్నీ వేసుకోవాలి, మొత్తం ఫిల్అప్ చేసుకొని దాంట్లో మధ్యలో ఒక ముగ్గు కూడా రావాలి. వెనకల ముగ్గు ఒకటి వస్తుంది. అన్ని మన గంగిరెద్దు, అది మన హరిదాసు అవన్నీ వస్తాయి. సో ఇప్పుడంటే కొంచెం పెద్దవాళ్ళు అయ్యాక, మ్యారీడ్ అట్లా ఒక ఏజ్ వచ్చాక ముగ్గులు వేయడం అట్లాంటి ఇంట్రెస్ట్ ఉంది కదా. సో సంక్రాంతి అంటే చిన్నప్పుడు ఎలా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు? చిన్నప్పటి నుంచి ముగ్గులు అంటే చాలా ఇష్టం అండి నాకు. ముగ్గులు అంటే ఎక్కడ కాంపిటీషన్ ఉంటే అక్కడ వెళ్ళేదాన్ని నేను. ఇప్పుడంటే ఇంకా కొంచెం మిచ్చుడ్ అయింది కాబట్టి ముగ్గులు ఇంకా డిఫరెంట్ వేయాలని ఉంది. డిఫరెంట్ వేయాలి, ఇంకా కాన్సెప్ట్ ఇంకా మంచి చూసుకోవాలి, ఫస్ట్ ప్రైజ్ నాకే రావాలి అన్న ఆలోచన ఉందండి. సో ఇప్పుడు మీ అందరికీ ఒక మంచి అద్భుతం వండర్ఫుల్ అయిన ముగ్గు చూపిస్తా, మీరు చాలా షాక్ అవుతారు. ఎందుకంటే ఇంతమంది పార్టిసిపేట్ చేయడం ఒక ఎత్తు, ఇప్పుడు నేను ఎక్కడైతే ప్లేస్లో నిల్చున్నానో ఆ ప్లేస్లో కావిడ వేస్తుంది. అది చూస్తే మాత్రం మీరు అందరూ ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మీరు చూడండి, ఇప్పుడు తను ఎంత కాన్సన్ట్రేషన్తో ఆ ముగ్గేస్తుంది, అసలు ఎంత విధంగా కష్టపడుతుంది అనేది మాటల్లో చెప్పలేమండి. సో రండి ఒకసారి చూద్దాము. సో చూస్తారు కదా, ఈవిడే ఆ ముగ్గేసేది. చూడండి ఎంత కాన్సన్ట్రేషన్ చేస్తుందో, ఇంతసేపు కూర్చుంది, కాళ్ళు వస్తున్నాయి అని చెప్పేసి మళ్ళీ వంగేస్తుంది. సో ఇలాంటి వాళ్ళని చూసి చాలా మంది యువత మేలుకోవాలండి. మీరైతే చాలా బాగా ఇస్తుందని ముగ్గులు ఇంత చూసారా, అసలు కలర్ మ్యాచింగ్ అవసరం లేదు మాకు, ముగ్గేసినామా వేసినాం అంతే. ఏమంటావు అమ్మా? సో సిగ్గుపడుతుంది, నన్ను డిస్టర్బ్ చేయకండి, ఇంత కాన్సన్ట్రేషన్ గానే పని చేసుకుంటే మీరేంటయ్యా నన్ను వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారా అంటుందని, అంతేనా? సో అంతే అంట. మనం ఇంకో ముగ్గు చూద్దాం రండి. సో ఇంకా మీ ముగ్గు అయిపోవడానికి వచ్చిందండి? ఇంకా కాలేదండి, కళ్ళు తిరుగుతాయి, ఎండ బాగా కొడుతుంది. చాలా క్లియర్ స్కై, సూర్యుడు ఇస్ మండింగ్, ఇట్స్ టూ హాట్, చెమట కోటింగ్, టైమ్ ఇస్ అప్, బ్యాడ్ లైట్ వెదర్. మరి ఆకలి బాగా అవుతుంది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. అయ్యోయ్యో, ఇక్కడ మేనేజ్మెంట్ వాళ్ళకి మేము చెప్తామండి, కొంచెం కూల్ డ్రింక్స్ కానీ, వాటర్ బాటిల్స్ కానీ, సమ్ స్నాక్స్ కానీ అరేంజ్ చేయాలండి మీరు అప్పటి వరకు, సాయంత్రం వరకు. సో మీరు కళ్ళు తిరిగి పడిపోయేలోపు మేము పట్టేసుకుంటాం మిమ్మల్ని, డోంట్ వరీ. ఇంకా అయిపోయిందా మీ ముగ్గు? ఇంకుందా, ఇంకేమైనా చేస్తురా? ఇంకుంది. ఓకే, సో మేడం మీకు ఎలా అనిపిస్తుంది? కూర్చోండి. ఓపిక లేదండి మాకు. ఏంటండి? మాట్లాడడానికి కూడా ఓపిక లేదు. అయ్యయ్యో, చూసారు కదా ఎంత కష్టపడి ఎంత ఇంట్రెస్ట్ తో ముగ్గులేస్తారో మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళకి మాట్లాడే ఓపిక నశించిపోయి ఆకలేస్తూ దూపేస్తూ కళ్ళు తిరుగుతూ ఉన్నా కూడా మన
ఈ కాంపిటీషన్ లో విన్ అవ్వాలని ఆతృత ఉంది చూసిర్రా అండి. దానికి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ అండి. అసలు చాలా మెచ్చుకోవాలండి మనం అయితే. వాళ్ళకి అంత స్ట్రెస్ ఉన్నా వాళ్ళు ముగ్గేస్తారంటే మా ఆడవాళ్ళ గొప్పతనం చిన్న విషయం కాదండి అసలు. ఇంకా చాలా మంది ఉన్నారు, అక్కడ చూద్దాం పదండి. మాకైతే వాటర్ గీటలో తెచ్చేయండి చూద్దరు. ఆకలి అవుతుంది, దూపు అవుతుంది, కింద పడతాం ఇక మరి ఇక. సో మ్యామ్ అయిపోయిందా మీ ముగ్గు వేయడం? ఇంకా ఉందా? ఇంకేమైనా ప్లానింగ్స్, డిజైన్స్ ఇంకేమైనా ఉన్నాయా? ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా ఇలా ఫ్లవర్స్ పెట్టడం మిగిలింది అంతే. ఓకే ఓకే డన్. అంటే ఏదైనా థీమ్ అనుకొని చేశారా, జనరల్ గా వేశారా? ఇక్కడ గొబ్బెమ్మల ఇవి గొబ్బెమ్మలు. చాలా బాగా చేశారు చూడండి. అంటే ఆర్టిఫిషియల్ గా మన డిజైన్స్ లో అయినా ఒరిజినల్ కొంచెం లుక్ అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. నైస్ అండి. అంటే మాక్సిమం ఊర్లలో సంక్రాంతి మీరు ఎప్పుడైనా సెలబ్రేట్ చేసుకున్నారా? లేదు చేసుకోవాలి. అంటే ఊర్లలో సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడ ఏమైనా కంపారిజన్, లైక్ అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళడం, నానమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళడం అలా ఏమైనా? లేదు, ఫస్ట్ టైం ఇక్కడనే సెలబ్రేట్ చేసుకోవడం. అంటే ఇలా అంటే ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు మీరు జనరల్ గా ఎవ్రీ సంక్రాంతి? నార్మల్గా మార్నింగ్ లేసి ముగ్గులు వేసి, అంటే మమ్మీ వాళ్ళు అప్పాలు వాటితోటే అంతే. కానీ ఈ ఇయర్ ఇలా కాలనీలో సెలబ్రేట్ చేయడం ఇది ఫస్ట్ టైం. మేము ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోవాలి కాలనీలో. సో ఇక్కడ ఎప్పుడు ఎవ్రీ ఇయర్ జనరల్ గానే జరుగుతుందంట. సో ఈ ఇయర్ ఇలా కాంపిటీషన్ కండక్ట్ చేయడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అని చెప్తున్నారు. సో ఇంకా ఉందా అండి ముగ్గు వేయడం? ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టే. ఫ్లవర్స్ ఒకటి. ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్ చేసేయండి. అబ్బో బాగానే ఎత్తాలి కదా ముగ్గులు. చి నాకు వచ్చిన నేనన్న ఒక ముగ్గు ఎత్తును, నాకేమో రాకపాయే. ఈ ముగ్గు ఎత్తును ఈ అక్క అయితే మస్తు ముగ్గు ఎత్తాను. వామ్మో సూపర్ ఉన్నది కదా ముగ్గు. ఓ ఆంటీ గీ ఏడ కొనుక్కొచ్చినావు? అబ్బా మస్తు ఉన్నది మీ ముగ్గు అయితే. ఎందుకైనా మంచిదే. ఒకసారి మా అక్కకు పిలిచి చెప్తా ఏడున్నది ఇది. అక్క అక్క ఏంటివే? ఇట్రా 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 చెప్పు. ఈ ముగ్గు మస్తు ఉన్నది కదనే. అవునే, మస్తు మంచి చేసింది కదా ఈ మేవులో. అవునే, ఈ చూడు ఒరిజినల్. ఏమైంది గట్ల చూస్తాను? ఛీ మనకన్నా రాకపాయే గీ ముగ్గు. మనకు వస్తే ఫస్ట్ ప్రైజ్ ఏందో బావ మనకే ఇచ్చేటోడు. మనకేమో ముగ్గులు రావే, పాడు రావాయే. సరే, నాకు ఒక ప్లాన్ ఉంది. ఈ ముగ్గు నేనే వేసినట్టు బిల్డప్ ఇస్తా. ఆయనతో ఫోటోలు ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో, వాట్సాప్ లో అన్ని స్టేటస్ పెట్టేస్తా. గట్లా చేద్దామే అక్క. నేనేమో గీడ. ఫస్ట్ నాకు ఫోటో ది. నేను ముగ్గేసినట్టు బిల్డప్ ఇస్తా, నువ్వు మంచిది. ఏమైంది? ఏం కాలే. అరే చెప్పు. ఇగో గట్ల కాదు అరవింద్. మీ అన్న మా అక్క చెల్లెళ్ళ కోసమని ముగ్గుల పోటీ అని పెట్టిండు. గల్లా వీళ్ళందరూ ముగ్గులు ఎత్తాళ్ళు, నేను మా అక్కనే ఎత్తలేము. ఇప్పుడు మీ అన్న ఫస్ట్ ప్రైజ్ వీళ్ళకే ఇస్తాడు. ఛీ మాకైతే ఒక్క ప్రైజ్ కూడా రాదు. దీనికి వేయడం వల్ల దానికి మరి మొన్న మీ ఇంటికి వచ్చినప్పుడు మా దోస్తు వాళ్ళందరూ చెప్పుకున్నా, మా బావ సంక్రాంతికి ముగ్గుల పోటీలు పెడతాండు, గల్లా నేనే ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకుంటా అని చెప్పిన. ఇప్పుడు నేను మా ఊరికి ఏ ముఖం పెట్టుకొని పోవాలి చెప్పు? మా అన్నతో చెప్పించి ఫస్ట్ ప్రైజ్ నీకే ఇప్పితది. అబ్బా నిజంగానే అరవింద్? నిజంగానే. థ్యాంక్ యూ అరవింద్. ఇప్పిస్తావు కదా? ఖచ్చితంగా. మళ్ళా మోసం చేయొద్దు చెప్తానా. చేయను కానీ ఏం కాదైతే గట్ట. మీ అక్కును మా అన్నయ్య లేడు, మనం అటు పోదా. నేను గట్రాని ఇట్రాని ఎటు రాను, నేను గిన్నె కూసుంటా. ముచ్చటేందో నువ్వే చెప్పు. అరే రా అబ్బా, ముగ్గు నేర్చుకో ఇప్పుడే, పెళ్ళైనాక మళ్ళీ ఇబ్బంది పడుతావు. అరవింద్ నీకొక్క ముచ్చట తెలియదు. ఒక్కింట్లో అక్క చెల్లెలు పెళ్లి చేసుకుంటే అక్క చెల్లెళ్ళను కూసబెట్టుకొని చేస్తుంది. ఇక అందుకే నేను మా అవ్వగారింటి కాడ కూడా ఏం పని చేస్తలేను. మైక్ బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్.
డివిజన్ కార్పొరేటర్ గారైన వాళ్ళకి స్వాగతం పలుకుతూ ఈ ముగ్గుల పోటీలను చూసి అందులో ప్రైజెస్ కూడా సార్ అనౌన్స్ చేస్తారు. వాళ్ళకి మన స్టేజ్ పైకి ఒకసారి ఆహ్వానిద్దాం. అందరూ ఒకసారి గట్టి చప్పట్లతో వెల్కమ్ చెప్తాం సార్ మేడం ఇద్దరిని. ప్లీజ్ సార్. నగర్ రోడ్ నెంబర్ 2 అయినటువంటి మనకు ఇందులో ప్రెసిడెంట్ సార్ మల్హాల్ రావు గారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిద్దాం. థ్యాంక్ యూ సార్. అడ్వాన్స్ గా భోగి సంక్రాంతి కమ్మ పండుగ శుభాకాంక్షలతో మా గవర్నమెంట్ మన కాలనీ డివిజన్ 55వ డివిజన్ కార్పొరేటర్ గారు భద్రకాళి నగర్ రోడ్ నెంబర్ 2 కాలనీలో ముగ్గుల ప్రోగ్రాం నిర్వహించినటువంటి కిరణ్ యూట్యూబ్ ఛానల్ దినదిన అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. ఈరోజు కిరణ్ యూట్యూబ్ ఛానల్ ఈ ముగ్గుల పోటీ ఏర్పాటు చేసినటువంటి కిరణ్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మల్హాల్ గారికి, అదేవిధంగా కార్పొరేటర్ గారికి, ముందున్న వేదిక ముందున్నటువంటి మహిళా సోదరిమణులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీరు ఈ విధంగా కలిసికట్టుగా ఈ కాలనీ గల్లీ వాళ్ళు మళ్ళొకసారి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ సంక్రాంతి భోగి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం అండి. ముందుగా మన పెద్దలకి అన్న సీనన్నకి రైత మేడం గారికి మల్హాల్ రావు గారికి ధన్యవాదాలు వచ్చినందుకు. మళ్ళీ మహిళలు ఓకే అందరికీ థ్యాంక్స్. అంటే ఇంకా అంటే మనం బాగుంటే ఏ రోజైనా అన్ని ఫెస్టివల్స్ లానే సెలబ్రేట్ చేసుకోవచ్చు. పండగ వచ్చింది కదా అని హ్యాపీనెస్ రాకుండా మనం ఎవ్రీడే బాగుంటే అది ఎవ్రీడే ఫెస్టివల్ అవుతుంది. సో అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. అండ్ అది వచ్చేసి దాంట్లో కిరణ్ గారు అండ్ సుప్రియ వచ్చేసి నాకు అక్క అండ్ బావ క్యారెక్టర్, అండ్ అరవింద్ వచ్చేసి నాకు లవర్ క్యారెక్టర్, అండ్ సుప్రియకి సిస్టర్ క్యారెక్టర్ అయితే మేము యాక్ట్ చేయడం జరిగింది. అండ్ యాజ్ యూజువల్గా ఈ వీక్లో ఎప్పుడు సార్ అది ఫ్రైడే రోజు అయితే మీ ముందుకు ఒక మంచి వెబ్ సిరీస్తోనైతే మేము రాబోతున్నాము. అన్ని వీడియోస్ని మమ్మల్ని ఆదరించినందుకు చాలా ధన్యవాదాలండి. అండ్ అన్ని వీడియోస్ మీరైతే ఎట్లయితే ఆదరించారో అండ్ ఈ వెబ్ సిరీస్ని కూడా మీ కామెంట్ల ద్వారా, మీ లైక్ల ద్వారా అండ్ మీ షేర్ ద్వారా మాకు మంచి ఎంకరేజ్మెంట్ కూడా ఉండి మరి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు రాబోతున్నాం మేము. సో ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి తిరుమల గారు, సెకండ్ ప్రైజ్ వచ్చేసి జోష్న గారు. కంగ్రాచులేషన్స్ అండి బోత్ ఆఫ్ యూ. అండ్ థర్డ్ వచ్చేసి మన రవలి గారు, కంగ్రాచులేషన్స్ అండి. అండ్ థర్డ్ లో ఇద్దరు ఉన్నారు, రవలి గారు ఒకరు, రమ గారు ఒకరు. రవలి సంధ్య అండ్ ఒక టీం, రమ గారు ఒక టీం అండి. సో ఇద్దరు ఉన్నారు థర్డ్ లో. సో కంగ్రాచులేషన్స్ ఆల్ ఆఫ్ యూ. సో మీరందరూ కూడా వచ్చి స్టేజ్ దగ్గర ఈ చిన్న ప్రైజ్ మనీ అయితే తీసుకోవాలని కోరుకుంటున్నాము. వెల్కమ్ వెల్కమ్ అండి.